నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. 20,000 రూపాయల కోసం భర్త చేత భార్య హత్య చేపించబడడం ఎక్కడైనా చూసారా? సో ఒక దళిత యువకుణ్ణి కేవలం 20,000 రూపాయల కోసం, అది కూడా దాదాపు 6-7 సంవత్సరాలుగా పనిచేసినటువంటి, తమ దగ్గర డ్రైవర్గా పనిచేసినటువంటి దళిత కుర్రాన్ని 20,000 రూపాయలు ఇవ్వలేదని చంపేయడం మీరు ఎక్కడైనా చూసారా? సరే, చూసి ఉండొచ్చుగాక. ఈ మొత్తం ఉదంతాన్ని ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడడం మీరు ఎక్కడైనా చూసారా? ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే. ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం 6-7 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. సో పెళ్లి కుదిరడంతో 50,000 రూపాయలు అనంతబాబు అతనికి అప్పుగా ఇవ్వడము, అందులో నుంచి తిరిగి 30,000 రూపాయలు చెల్లించేయడము, చెల్లించిన తర్వాత వాళ్ళ మధ్య ఏదో వివాదాలు నెలకొని అతను ఆ డ్రైవింగ్ వృత్తిని వాళ్ళ దగ్గర మానేయడము జరిగింది. 20,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. సో అనంతబాబు పదే పదే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఫోన్లు చేసి, నా 20,000 రూపాయలు ఇస్తారా, కాళ్ళు చేతులు నరికేయమంటారా, లేకపోతే చంపేయమంటారా అని నిరంతరము బెదిరిస్తూ ఉండేవాడు. సో ఇది తరచుగా జరుగుతూ ఉండగా ఒకరోజు అనంతబాబు బర్త్డే రోజు, పుట్టినరోజు ఆ భార్యకు గిఫ్ట్గా అతన్ని అక్కడెక్కడో మద్యం తాగుతున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యాన్ని తీసుకొని వచ్చి భార్య భర్త ఇద్దరూ కలిసి చంపేసి దాన్ని డోర్ డెలివరీ చేశారు. ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేశారంటే వీళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే. ఎందుకో ఇంత పెద్ద మాట చెప్తా ఉన్నానంటే, అంత చేశాడని తెలిసి కూడా ఇప్పటికీ అనంతబాబుని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు, భుజం తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే, సో తన వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఒక దళిత యువకుని చంపడమే కాకుండా, కేవలం 20,000 రూపాయల కోసం చంపడమే కాకుండా అతన్ని డోర్ డెలివరీ చేశాడు. దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పాడు. 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను, సెటిల్ చేసుకోండి, మీ ఓన్ని దహన సంస్కరణలు చేసుకోండి, ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని భావించండి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించాడు. సో ఆ కేసుకు సంబంధించి రీఓపెన్ చేసి ఇప్పుడు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజుల్లో అనంతబాబు చంపుతా ఉండగా ప్రత్యక్షంగా ఆయన భార్యనే ప్రేరేపించింది, కర్ర కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది. వీళ్ళు సినిమాలో లాగా బట్టలు మార్చుకుంటూ దొరకకుండా, ఈ ఏదైనా డాగ్ స్క్వాడ్కి దొరకకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ అతని I-20 కారులో వేసుకుని ఊరంతా తిప్పి సాయంత్రము ఆ దళిత యువకుని యొక్క శవాన్ని ఇంట్లో డోర్ డెలివరీ చేశారు. చేసి ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని చెప్పి వాళ్ళను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తూతూ మంత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, దళితుల మేనమామను నేను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత యువకుని కేవలం 20,000 రూపాయల కోసం చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ కేసును నీరుగార్చేలాగా చేసి, సాక్ష్యాలను తారుమారులు చేసేలాగా చేసి అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు అంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? సో మొత్తానికి ఒక సినిమా ఉంటుంది, మహేష్ బాబు సినిమా అర్జున్ అనేటువంటి ఒక సినిమా ఉంటుంది. అందులో ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ను పోషించిందే అనంతబాబు. ఆయన భార్య ఇద్దరూ కలిసి హత్య చేసి దాన్ని డోర్ డెలివరీ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. చూద్దాం రండి. భర్తతో పాటు ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు, హత్యకు ప్రేరేపించారు. సో ఇప్పుడు ఆమె A2గా ఉన్నారు. A2గా ఉండడంతో పాటు ఇప్పుడు ఎస్కేప్ అయిపోయారు. సో కోర్టు నోటీస్ ఇవ్వగానే ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలియదు, అబ్స్కాండ్ అయిపోయారు. సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణలో నిగ్గు తేలిన నిజం, అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్, కోర్టుకు సమర్పించిన అనుబంధ ఛార్జ్ షీట్లో పేర్కొన్న పోలీసులు. సో ఇప్పుడు కేసు రీఓపెన్ చేసి ఇప్పుడు చూడండి, పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి గెలిచింటే ఈ దళిత సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగేదా? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. దళిత మేనమామ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత కుర్రాడికి ఏ విధంగా చనిపోయిన తర్వాత ద్రోహం చేశాడో ఈ వార్త ప్రత్యక్ష సాక్ష్యము. సో అతను చనిపోయి ఉంటే ఆ కేసును విచారించాల్సింది పోయి ఆ నియోజకవర్గంలో అనంతబాబుకు ఆ ఫాలోయింగ్ ఉందనేటువంటి ఉద్దేశంతో, ఆ నియోజకవర్గంలో గెలవాలి అంటే అనంతబాబు సపోర్ట్ కావాలనేటువంటి ఉద్దేశంతో, ఆ నియోజకవర్గంలో మరెవరు చెప్పుకోదగ్గ నాయకులు లేరనేటువంటి
అనేటువంటి ఉద్దేశంతో కేవలము ఒక ఎమ్మెల్యే సీటు గెలవడం కోసం, అది కూడా ఎస్టీ రిజర్వ్డ్ అనుకుంటా ఆయన నియోజకవర్గము, ఆ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఈ కాపు నాయకుడి యొక్క సపోర్ట్ కావాలని ఒకటి, ఇంకొకటి కాపులు ఎక్కడ దూరం అయిపోతారని, ఇప్పుడు దూరం అయిపోయారనుకోండి అది వేరే విషయము. సో ఇతన్ని ఏ విధంగా వెనకేసుకొచ్చాడు, ఏ విధంగా ఆ పోలీసులు సక్రమంగా దాన్ని విచారణ చేయకుండా ఏ విధంగా ఆ కేసును నీరుగారు చేశారో, ఇప్పుడు ఆ దళిత సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత అదృష్టం బాగుంది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కేసు రీఓపెన్ చేసింది. రీఓపెన్ చేసి సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తే అసలు నిజం బయటపడింది. దగ్గరుండి భార్యాభర్తలిద్దరూ కేవలము 20,000 రూపాయల కోసం తమ దగ్గర 6-7 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఒక దళిత కుర్రాన్ని చంపి డోర్ డెలివరీ చేయడమే కాకుండా ఆ కేసును నీరుగార్చడం కోసము సాక్ష్యాలను తారుమారు చేసి సాక్ష్యాలను చెరిపేసి అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ముగాశారు. ఆయన కొమ్ముగాశారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ మండలిలో ఈయన మీద భుజం మీద చేయి వేసుకొని ఈయన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈయన వీళ్ళ నియోజకవర్గానికి వెళ్ళినా, వీళ్ళ జిల్లాకి వెళ్ళినా, లేకపోతే ఈయన తాడేపల్లికి వచ్చినా ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో తెలియదు, కానీ అనంతబాబు మీద ప్రత్యేకమైన ప్రేమ, ప్రత్యేకమైన అభిమానము, ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తాడు, మాట్లాడతాడు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అతనే వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపిస్తూ ఉండేది కాబట్టి. సో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కోసము, ఒక్క ఎమ్మెల్యే టికెట్ గెలవడం కోసము దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. దానిలో మాత్రం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.